ఆ గ్రామంలో అంజలిని అందరూ అదృష్టవంతురాలిగా భావించేవారు. పేదరికంలో పుట్టిన ఆమె కళ్ళలో ఎప్పుడూ ఒక వెలుగు ఉండేది. తండ్రి లేని లోటును, కూలి పని చేసే తల్లి కష్టాన్ని ఆమె దగ్గరుండి చూసింది. కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కోవడం ఆమెకు అలవాటైన విద్య. జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఆమెలో బలంగా ఉండేది. అలాంటి అంజలి జీవితంలోకి విజయ్ అనే వ్యక్తి ఒక ఆశాకిరణంలా వచ్చాడు. విజయ్ ఒక మంచి ఉద్యోగస్తుడిగా అందరి మెప్పు పొందాడు. అంజలికి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఆమె ఆనందానికి అవధులు లేవు. అత్త సుమిత్ర అంజలిని మొదటి చూపులోనే తన కూతురిలా చూసుకుంటానని మాటిచ్చింది. పెళ్లి పీటల మీద కూర్చున్న అంజలి తన కష్టాలన్నీ తీరిపోయాయని నమ్మేది. కొత్త జీవితం పూల బాటలా ఉంటుందని ఆమె ఎంతో ఆశపడింది. ఆ ఇంటికి కోడలుగా వెళ్తున్నప్పుడు ఆమె మనసులో ఎన్నో అందమైన ఊహలు మెదిలాయి. తను కోరుకున్న జీవితం లభించింది అని ఆమె సంతోషపడింది. తన తల్లికి కూడా మంచి రోజులు వచ్చాయని ఆమె సంబరపడింది. ఎంతో వైభవంగా అంజలి విజయ్ వివాహం జరిగింది. ఆ గ్రామంలోని అత్యంత ధనిక కుటుంబం అంజలిదైందని అంతా అనుకున్నారు. అత్త సుమిత్ర పలకరింపులు, భర్త విజయ్ ప్రేమ ఆమెను మురిపించాయి. నిజంగానే అది అంజలి జీవితంలో అత్యంత ఆనందకరమైన ఘట్టం. బంధువులందరూ అంజలి అదృష్టాన్ని చూసి మురిసిపోయారు. ఆమె జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైందని అందరూ భావించారు. దైవం తనను కరుణించిందని ఆమె నమ్మేది. అంజలి కళ్ళల్లో అప్పుడు కేవలం ఆశలు మాత్రమే కనిపించేవి. గతం తాలూకు బాధలన్నీ మర్చిపోవాలని ఆమె నిర్ణయించుకుంది. కొత్త ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు ఆమె ముఖం వెలిగిపోయింది. అంజలికి ఇక తన భవిష్యత్తు గురించి ఎటువంటి అనుమానం లేదు. పెళ్లి తర్వాత అంజలి జీవితం స్వర్గంలా మారిపోయిందని ఆమె భావించేది. భారీ బంగళా, సౌకర్యాలు, ఆప్యాయత చూపించే అత్త ఆమెకు లభించాయి. భర్త విజయ్ ప్రతి చిన్న విషయాన్ని చూసుకునేవాడు. కానీ ఆ స్వర్గంలో ఒక విషపూరితమైన పాము ఉందని ఆమె ఊహించలేదు. ప్రతిరోజు రాత్రిపూట సుమిత్ర స్వయంగా అంజలికి పాలు ఇచ్చేది. ఆ పాలు చాలా రుచిగా ఉంటాయని అంజలి నమ్మేది. అత్తగారి ఆప్యాయతకు అంజలి మురిసిపోయేది. పాలు తాగిన కొద్దిసేపటికే అంజలికి విపరీతమైన మత్తు వచ్చేది. ఆమె వెంటనే గాఢ నిద్రలోకి జారుకునేది. మరుసటి రోజు ఉదయం వరకు ఆమెకు ఏమీ గుర్తుండేది కాదు. ఆ మత్తు మందు ప్రభావం వల్ల ఆమె శరీరం నీరసించేది. కానీ అంజలి అది నీరసం మాత్రమే అని భావించేది. కొన్నాళ్లకు అంజలి శుభవార్త చెప్పింది. ఆమె గర్భం దాల్చింది అని. ఆ ఇంట్లో వారసుడు రాబోతున్నాడని అంతా సంతోషించారు. కానీ కొన్ని నెలలకే అది గర్భస్రావంతో ముగిసింది. దేవుని ఇష్టమమ్మ అని సుమిత్ర కన్నీళ్లు పెట్టుకుంది. సుమిత్ర నటించిన ఆ కన్నీళ్లను అంజలి నిజమని నమ్మింది. అంజలి మనసు ముక్కలైపోయింది. కానీ ధైర్యంగా ఉండేది. అలా 1 కాదు, 2 కాదు, వరుసగా 4 సార్లు జరిగింది. ప్రతిసారి గర్భస్రావం కావడం ఆమెను తీవ్రంగా కృంగదీసింది. శారీరక ఆరోగ్యం కంటే మానసిక స్థితి క్షీణించింది. తన శరీరంలోనే ఏదో లోపముందని అంజలి బాధపడేది. డాక్టర్ల వద్దకు వెళ్దామంటే విజయ్ వారించేవాడు. అంతా దైవాధీనమని చెప్పి సుమిత్ర మాట దాటేసేది. అంజలి మౌనంగా ఆ విషాదాన్ని భరించడం అలవాటు చేసుకుంది. అది ఒక వర్షం కురుస్తున్న చీకటి రాత్రి. అంజలికి విపరీతమైన దాహం వేసి నిద్రలేచింది. సుమిత్ర ఇచ్చిన పాలు తాగడం వల్ల ఆమె తల తిరుగుతోంది. గొంతు ఎండిపోయి అడుగులు తడబడుతున్నాయి. అంజలి నీళ్ల కోసం కిచెన్ వైపు నడవడం మొదలుపెట్టింది. అప్పుడే హాల్లోని ఒక గది నుంచి గుసగుసలు వినిపించాయి. ఏదో అనుమానం రావడంతో అంజలి మెల్లగా అడుగులు వేసింది. సుమిత్ర మరియు విజయ్ గది తలుపు సందులో నుంచి చూసింది. అక్కడ వారు మాట్లాడుకుంటున్న తీరు ఆమెను నిశ్చేష్టురాల్ని చేసింది. విజయ్ గంభీరమైన స్వరంతో అత్తను ప్రశ్నిస్తున్నాడు. అంజలి మళ్ళీ గర్భవతి కాలేదు. నాకేమో వారసుడు కావాలి అన్నాడు. నా వారసుడి కోసం అంజలిని పెళ్లి చేసుకున్నాను. నువ్వు ఆమెకు అత్తలా నటిస్తున్నావు. కానీ ఈమెకు కూడా గర్భం నిలవకపోయేసరికి నాకు చాలా బాధగా ఉంది అన్నాడు. దానికి సుమిత్ర ఊరుకోండి, ఏమీ కాదు, అంతా బాగా జరుగుతుంది అని చెప్పింది. అంజలికి తను అత్తగా నమ్ముతున్న సుమిత్ర తన భర్తకు భార్య అని తెలిసి గుండె ఆగినంత పనైపోయింది. వెంటనే లోపలికి వెళ్లి వారిని నిలదీసింది. నిజం తెలిసిన విజయ్ ఏడుస్తూ, అంజలి, నేను నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను. పిల్లల కోసమే ఇలా చేశాను అంటూ ఏడుస్తూ చెప్పాడు. ఆ మాటలకు మోసపోయిన అంజలి ఇక పెళ్లి జరిగిపోయింది కదా అని సర్దుకుపోవాలి అని నిర్ణయించుకుంది. అయితే మరుసటి రోజు నుంచే అంజలి మరొక ఆలోచనలో పడింది. సుమిత్ర మళ్ళీ అదే ప్రేమతో పాలు ఇచ్చేది. ఈమె నాకు అత్త కాదు కదా, ఒక సవతి. తన భర్తకు మరో భార్యగా ఉన్న నాపై ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తుందో అని అనుమానం కలిగింది. పాలు తాగగానే విపరీతమైన మత్తు రావడం, నిద్రపోవడం వెనుక ఏదో మోసం ఉంటుందని ఆమె పసిగట్టింది. ఆ రోజు నుంచి సుమిత్ర ఇచ్చిన పాలను అంజలి తాగకుండా రహస్యంగా పారబోసేది. తన ఆరోగ్యం మెరుగుపడడాన్ని గమనించి లోపల ఏదో జరుగుతోందని గ్రహించింది. కొన్ని నెలలు గడిచాక అంజలికి గర్భం నిలిచింది. తన ఆరోగ్యం బాగుండడం, గర్భం నిలబడడంతో ఆ పాలలో
మందులు ఉన్నాయని ఆమెకు ఖచ్చితంగా అర్థమైంది. తన బిడ్డను చంపడానికి చూసిన సవతి అరాచకంపై అంజలికి కోపం కట్టలు తెంచుకుంది. అంజలి నేరుగా సుమిత్ర గదికి వెళ్ళి, నీవు అత్తగా నటిస్తూ నా బిడ్డను చంపాలని ఎందుకు ఇంత ద్రోహం చేశావు అని నిలదీసింది. అంజలి గర్భం దాల్చిందని తెలిసి సుమిత్ర షాక్ అయింది. అంజలిని మళ్లీ చంపాలని ప్రయత్నించగా అంజలి చాకచక్యంగా తప్పించుకుంది. విజయ్ నమ్మక ద్రోహం, సుమిత్ర క్రూరత్వంపై అంజలి గట్టిగా పోరాడింది. ఈసారి అంజలి వెనక్కి తగ్గలేదు. వారిద్దరి మోసాన్ని బయటపెట్టి న్యాయం కోసం పోరాడాలి అని నిర్ణయించుకుంది. సుమిత్ర కుట్రలు అంజలికి తెలిసిన క్షణం నుంచి ఆమె జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. అంజలి ఇప్పుడు అభాగ్యురాలు కాదు. తన బిడ్డను, తన హక్కును కాపాడుకునే ధైర్యవంతురాలు. తన సవతి భర్త చేసిన ద్రోహం అంజలిని మరింత శక్తివంతురాల్ని చేసింది. ఆ ఇంట్లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అంజలి సిద్ధమైంది. అంజలి పోరాటం మొదలయ్యింది. సవతి సుమిత్ర పతనం అప్పుడే మొదలైంది. నిజం తెలిసిన అంజలి ఇక ఎవరికీ భయపడకూడదు అని నిర్ణయించుకుంది. ఆ ఇంటిని తన బిడ్డ కోసం తన అధీనంలోకి తెచ్చుకోవాలి అని అంజలి దృఢనిశ్చయంతో ఉంది.